హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. నేను మీకు ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే తింటారు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా నేను కాకరకాయలని ఒక 5 వరకు తీసుకున్నాను. వాటిని లైట్గా ఇలా పీల్ తీసుకోండి. తీసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా కొద్దిగా చేదు ఎక్కువగా ఉంటే అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోండి లైట్గా. నేను ఇలా అన్ని కాకరకాయలకి ఇలా పీల్ తీసేసుకున్నాను. ఇలా తొక్కలు బాగా తీసేసుకున్న తర్వాత వీటిని మనం చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఇంకా చేదు అనిపిస్తుంది అని అనుకుంటే లోపల మనకి గింజలు ఉంటాయి కదండి, వాటిని కూడా మనం తీసేసుకోవచ్చు. ఇలా నేతగా ఉండే వాటికైతే అవసరం లేదు. లోపల పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు కూడా వద్దు అనుకునే వాళ్ళు వాటిని కూడా మనం తీసేసుకోవచ్చు. ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసేసుకోండి. ముందుగా ఇలా చక్రాలు చేసేసుకొని ఒక్కొక్క దానికి ఇలా పిక్కలు ఉన్నాయి కదా తీసేసుకుంటే తీసుకోండి. ఇట్లా అవి ఉంచినా ఏం ప్రాబ్లం లేదు, అవి కూడా క్రిస్పీగా అయిపోతాయి. మనం వేపుతాం కదా, ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ మనం చక్రాల్లాగా చేసేసుకుందాం. కాకరకాయ చేదుగా ఉంటుంది, తినము అనుకునే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది ఇది, అసలు చేదు అనేదే ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకుంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇలా చక్రాల్లా చేసేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు లైట్గా మనం ఆయిల్ వేసేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని అందులో వీటిని మంచి క్రిస్పీగా అయ్యే వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వీటిలో వేసేసుకోండి. మనం చక్రంలా కట్ చేసేసుకున్నాం కదా వాటిని. ఇవి మంచి క్రిస్పీగా అవుతాయండి. ఇది మనం చేసే ఈ రెసిపీ మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ డ్రైగా చేసుకుంటాం కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్లో ఎక్కువలో ఫ్రై చేసుకోవాలి. అలా అయితే క్రిస్పీ వస్తుంది. కొద్దిగా ఆయిల్ అయితే మనకి క్రిస్పీ రాదు కదండి, నార్మల్ కర్రీలా అయిపోతుంది, మెత్తగా అవుతాయి అంతే. ఇలా అన్ని ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ కాకరకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. మీకు ఇంకా వచ్చే వీడియోలో చాలా వెరైటీస్ చేసి చూపిస్తాను. దీంతో కాకరకాయ ఉల్లి కారం చేసుకోవచ్చు, కాకరకాయ పొడి చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడండి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిచ్చేసుకుందాం. చూసారా, కలర్ చాలా వరకు మారింది కదా. వీటిని ఇంకా మంచి గోల్డెన్ కలర్ రావాలండి, అప్పుడే వీటిలో ఉన్న చేదు కూడా మొత్తం పోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. రైస్తో బాగుంటుంది, మనం దోశలో కూడా పక్కన పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం మనం వెల్లుల్లి కారం రెడీ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అలాగే ఇందులో సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో జీరా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందామండి. ఈ జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో వెల్లుల్లి రబ్బలు ఒక 20-25 వరకు యాడ్ చేసుకోండి. అంటే పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్లి, అవి 2 ఫుల్ వేసుకోండి. వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కారం అన్నాం కదా. ఇందులో ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వీటిని నేను చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబచ్చాగా చేసేసుకోండి. మన కాకరకాయలు ఎంతవరకు ఏగాయో చూద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, నేను కలుపుతూ ఉన్నాను. ఇలాగా చూసారా ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసి
ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలండి, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా అన్నీ ప్లేట్లోకి తీసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉండదండి, కానీ చాలా క్రిస్పీగా మనకి రెడీ అవుతాయి. మనకి కాకరకాయలు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చదు. వీటితో మనం పకోడీ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగించుకున్న ఆయిల్లో కొద్దిగా ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అదే ఆయిల్లో మనం ఈ చక్రాలు వేసేసుకోండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయ్యే వరకు దీన్ని సిమ్లో పెట్టే ఎగించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. హైలో పెట్టి చేస్తే మాడిపోతుంది, అది మాత్రం చూసుకోండి. సిమ్లో పెట్టి దీనిని మంచిగా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఎగిచ్చేసుకోవాలి. మనం వెల్లుల్లిపాయ వేసాం కదా, కొద్దిగా ఇలానే ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇలా మంచిగా ఏగిచ్చేసుకోండి. ఈ వెల్లుల్లి కారం అంతా ఈ ఆయిల్లో మంచిగా ఏగుతుంది. చాలామంది ముందుగానే మనం వేసాం కదండి ఇందాక ధనియాలు జీలకర్ర, వాటిని ఫ్రై చేసి వేసుకుంటారు. అలా ఏం చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది బాగా ఏగిన తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. దీన్ని మనం ఒక గాజు ఉంటుంది కదండి సీసా, అందులో స్టోర్ చేసుకోండి. బయట ఉంచినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక నెల రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. నేను పెడుతున్న వీడియోలన్నీ తప్పకుండా చూడండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.